రాజా సాబ్ ప్రభాస్ అన్న మా అన్న చంపేశాడు, సూపర్ యాక్టింగ్. డార్లింగ్ ప్రభాస్ చంపేశాడు సినిమా, సూపర్ యాక్టింగ్, ఫైట్ హైలైట్, హీరోయిన్స్ తో రొమాన్స్ సూపర్. రాజా సాబ్ గుడిలో ఇస్తారు ఆరతి, నీకు ఎదురు లేదు మారుతి. చంపేశావు సార్. మారుతి గారు మంచి సినిమా ఇచ్చారు సార్. మరి డార్లింగ్ గారితో మంచి సినిమా, సంక్రాంతికి మంచి పండుగ చేసుకునే సినిమా ఇచ్చారు సార్. ఈ చలికాలంలో ఈ సంక్రాంతి టైంలో చూడవలసిన సినిమా చాలా బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్, ముగ్గురుతో చంపేసాడు, నలిపేసాడు హీరోయిన్ నెట్టుకుని. సూపర్. ప్రభాస్ అన్న ముగ్గురు కదా 30 మంది హీరోయిన్స్ ఉండాలి. నైట్ తింటారు రోటీ, ప్రభాస్కి లేదు పోటీ, చంపేశాడు. రాజా సాబ్ సూపర్ సినిమా, చాలా బాగుంది, అందరూ చూడాలి. దీన్ని బాగాలేదని ఎవరో చెప్పకండి, సూపర్ సినిమా చాలా బాగుంది, మళ్ళీ చూడండి అందరు వెళ్ళి. ఇందులో ఉంటుందిరా బాబు క్రొకటైల్ ఫైట్, సూపర్, చంపేశాడు అంతే. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో ఉంటుంది అంతే, అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది థియేటర్లో చూడవలసిన సినిమా, ఇది మొబైల్లో చూడవలసిన సినిమా కాదు, థియేటర్ సినిమా. ఇది థియేటర్లోనే చూడండి, అందరూ రండి. ఈ ప్రభాస్ సినిమాని మనం విజయవంతం చేద్దాం, అందరూ చూడండి. అయ్యి బాబోయ్, తాత వచ్చేసాడు రో. ఉంటుందిరా సీను, ఒక్కొక్క సీను హైలైట్ అండి బాబు. మారుతి గారికి నమస్కారం. మారుతి గారికి అడ్రస్ ఇచ్చారు మాకు. ఆయన ఇంటికి వెళ్ళి పక్క ఆయనకి పూలమాలేసి సన్మానం చేసి వస్తాం. ఎందుకంటే మా ప్రభాస్ మా ఫ్యాన్స్ ఈ పరువు నిలబెట్టాడు ప్రభాస్ యాక్టింగ్. మళ్ళీ డార్లింగ్ ప్రభాస్ని మళ్ళీ మా ముందుకు మంచి ఊర మాస లెక్క తీసుకొచ్చాడు, సూపర్. ఎవరండి నాకేం అర్థం కాలేదు సినిమా. ఏమో వయసు ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటో తెలియదు, నాకేం అర్థం లేదు. హీరోయిన్లు మాత్రం బాగున్నారు, మస్తు ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ముగ్గురు మాత్రం బాగా వాడాడు ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్ అండి చాలా సూపర్ అండి, చాలా బాగా యాక్ట్ చేసింది. మారుతి గారిని మెచ్చుకోవచ్చండి, డైరెక్టర్ మారుతి గారిని మెచ్చుకోవచ్చు, చాలా బాగా డైరెక్ట్ చేశారండి. మళ్ళీ మనకి పాత డార్లింగ్ అని చూపించారండి. బుజ్జిగారి సినిమాలో కామెడీ, మన మిస్టర్ పర్ఫెక్ట్ అని ఇలాంటివన్నీ బాగా చూపించింది, చాలా బాగుందండి, చాలా నీట్గా తీసారండి సినిమా, అందరూ చూడొచ్చండి. గ్రాఫిక్స్ ఉంటాయండి ఇందులో. మరి సూపర్ అండి. నేను ఈ రోజు మొత్తం హాస్పిటల్ మూసేసి ఎవరికి ట్రీట్మెంట్ చేయకుండా రాజాసాబ్ సినిమా చూడడానికి వచ్చానండి. చాలా బాగుందండి. ఎంత గ్రాఫిక్స్ ఉన్నా కానీ గ్రాఫిక్స్ ఉన్నట్టే లేదండి, చాలా బాగా తీశారండి. ఈ సంక్రాంతికి ఇది రికార్డులు మొత్తం ముగించేద్దండి ప్రభాస్ సినిమా. ఈ మూవీ చాలా చాలా బాగుంది, మళ్ళీ చూడొచ్చు. స్వర్గం మీరు చూసారా? నేను చూశాను. రాజాసాబ్ మూవీలో స్వర్గం కనపడుతుంది, మీకు చూడండి, వెళ్ళి చూస్తే స్వర్గం కనపడుతుంది. నేను ప్రభాస్ ఫ్యాన్స్ అండి, చాలా పెద్ద ఫ్యాన్స్ అండి ప్రభాస్కి. కానీ నేను సినిమా నన్ను డిసప్పాయింట్ చేసిందండి. ఎందుకంటే మారుతి సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రభాస్ దగ్గర చాలా టాలెంట్ ఉందండి, ఈ మారుతి బాగా యూజ్ చేసుకోలేదు. హాస్పిటల్లో సీను చాలా బాగా తీశారండి. హాస్పిటల్లో సీన్ మాత్రం నాకు బాగా నచ్చింది, చూడొచ్చండి సినిమా యావరేజ్. ప్రభాస్ డార్లింగ్ యాక్టింగ్ చంపేశాడే అమలక్లో. అందరూ చూడాలి ఈ సినిమా, ఎందుకంటే మన ప్రభాస్ డార్లింగ్ చాలా రొమాంటిక్గా చాలా కొత్త కనపడుతుంది సినిమాలో. మరి ఏమనుకుంటారు, చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ చంపేశాడు, ఓ చుక్కు పడిహాడు తమన్నా. టెక్నికల్గా చూడవలసిన సినిమా ఇది, చాలా బాగుంటుంది టెక్నికల్గా. ఇందులో గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. ఇది అందరూ చూడవలసిన సినిమా, చాలా బాగుంది. మారుతి గారు బాగా డైరెక్ట్ చేశారు దీనికి. మళ్ళీ మారుతి గారు మనకి గిఫ్ట్ ఇచ్చారు, చరిత్ర తిరగరాశారు ప్రభాస్ గారు ఈ లైఫ్లో. బిలో యావరేజ్ అండి. ఇందులో హారర్ లేదు, కామెడీ లేదు, రొమాన్స్ లేదు, ఏమీ లేదండి. ప్రభాస్ కట్అవుట్ అంతే, ప్రభాస్ తప్ప ఇంకేమీ లేదండి. బిలో యావరేజ్ అండి, ఇదో మామూలుగా చూడవచ్చు అంతే. లాస్ట్లో ప్రభాస్ అన్న వస్తాడండి జోకర్ క్రికెట్లో, సూపర్ ఉంటుందండి. అది సెకండ్ హాఫ్కి వింట్ అండి, అది సెకండ్ హాఫ్కి ఇంట్ సూపర్ ఉంటుందండి. రెండో పార్ట్ కూడా ఉంది, రాజాసాబ్ 2 కూడా ఉందండి. జోకర్ క్రికెట్లో చాలా బాగుంటుంది. నాకైతే హ్యారీ పాటర్ సినిమా తెలుగులో చూసినట్టు ఉందండి, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. ప్రభాస్ గారిని చాలా కొత్తగా చూపించారు. మళ్ళీ చూడవలసిన సినిమా, ఫ్యామిలీ పిల్లలతో అందరూ కలిసి వెళ్ళి చూడవలసిన సినిమా. సూపర్ సినిమా తీసారండి. సంక్రాంతికి మంచి పండగ. ఇందులో క్రొకడైల్ ఫైట్ సూపర్. బాబోయ్ దెయ్యాలు వచ్చేస్తుంటాయి బాబోయ్, అంత మళ్ళీ దెయ్యాలు వచ్చేస్తుంటాయి. ఇంకా తాత కొడతాడు, మరి దెయ్యాలు నువ్వుకోదండి ప్రభాస్ తాత. సూపర్, డార్లింగ్ యాక్టింగ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరి సినిమా చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మినిమం ఈ వీడియోకి 1000 లైకులు కావాలని కోరుకుంటున్నాను. మీరు చేస్తారని నాకు నమ్మకం.